జగదిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది. కత్తితో యువకుడిపైన దాడి చేసిన రౌడీ షీటర్ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. బస్టాండ్ వద్ద రోషన్ అనే ఒక యువకుడిపైన హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద ఒక యువకుడిపైన హత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది ఒక రౌడీ షీటర్. అయితే ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి ఉసిగొల్పినట్టుగా తెలుస్తుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కత్తితో ఒక యువకుడిపైన ఒక రౌడీ షీటర్ బాలరెడ్డి అనేటువంటి వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం జరిగింది. కత్తితో యువకుడిపై రౌడీ షీటర్ బాలరెడ్డి దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోషన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం జరిగింది. కత్తితో యువకుడిపైన రౌడీ షీటర్ బాలరెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం యువకుడిపై హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ మహానగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే హత్య దారుణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కుత్బుల్లాపూర్ పరిధి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నడి రోడ్డుపై హత్యాయత్నానికి ప్రయత్నించారు కొంతమంది రౌడీ షీటర్లు. రోషన్ అనేటువంటి యువకుడిపై బాలరెడ్డి అనేటువంటి దుండగుడు మరొక దుండగుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక నేరాల నేపథ్యంలోనే ఈ యొక్క దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నడి రోడ్డుపైన అతనిపైన వరుసగా కత్తిపోట్లతో దారుణానికి పాల్పడినటువంటి ఘటన ప్రస్తుతం స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ భయభ్రాంతులకు గురి చేసింది. ఒక ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడినటువంటి బాలరెడ్డి అనేటువంటి దుండగుడితో పాటు మరొక వ్యక్తి, అతనికి సహకరించినటువంటి మరొక ఆగంతకుడు, ఇద్దరు పరారీలో ఉన్నారు. అలాగే వారి చేత కత్తిపోట్లకు గురైనటువంటి రోషన్ అనే యువకుడు రక్తపు మడుగులు అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఆర్థిక లావాదేవీలలో తేడాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రాథమిక మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.